రక్షాబంధన్కి సంబంధించి కొన్ని హిందీ పదాలు తెలుసుకుందాం. ఫస్ట్ మనం బొట్టు పెడతాం కదా, సో బొట్టు పెట్టడంని హిందీలో తిలక్ లగానా అని అంటాము. నేను మా తమ్ముడు ఫోర్ హెడ్ పైన బొట్టు పెడతాను. మే అప్నే భాయ్కే మాథే పర్ తిలక్ లగాతీ హూ. దాని తర్వాత రాఖీ కడతాం కదా, సో రాఖీ కట్టడంని హిందీలో రాఖీ బాంధనా అని అంటాము. రాఖీ బాంధనా. దాని తర్వాత స్వీట్స్ తినిపిస్తాం కదా, స్వీట్స్ని హిందీలో మిఠాయి అని అంటాము. మిఠాయి. స్వీట్స్ తినిపించడంని హిందీలో మిఠాయి ఖిలానా అని అంటాము. అలానే బ్రదర్స్ మనకి గిఫ్ట్స్ ఇస్తారు కదా, గిఫ్ట్స్ని హిందీలో ఉపహార్ అని అంటాము. ఉపహార్. అలానే చిన్నవాళ్ళు కాళ్ళు మొక్కి దండం పెట్టుకుంటారు కదా, సో కాళ్ళు మొక్కడంని पैर छूना అని అంటాము. దండం పెట్టుకోవడంని హిందీలో ప్రణామ్ కర్నా అని అంటాము. పెద్దవాళ్ళు బ్లెస్సింగ్స్ ఇస్తారు కదా, సో బ్లెస్సింగ్స్ని హిందీలో ఆశీర్వాద్ అని అంటాము. బ్లెస్సింగ్స్ ఇవ్వడం, ఆశీర్వాద్ దేనా. ఇంకా లాస్ట్కి ఏం చేస్తాం, మనం ఆరతి తీస్తాం కదా, హిందీలో ఆర్తి ఉతార్నా అని అంటాము. ఆర్తి ఉతార్నా. సో ఈ వీడియోలో మీరు నేర్చుకున్న కొత్త కొత్త పదాలు ఏంటో మీరు కామెంట్లో చెప్పండి. అలానే వీడియోని షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.